Hello friends, welcome to Honey JS Academy. May 29th and May 30 daily current affairs with GS points. So first Tuesday May 29th United Nations Peacekeepers Day అని చెప్పేసి పిలుస్తాం. సో థీమ్ ఏంటి? ద ఫ్యూచర్ ఆఫ్ పీస్ కీపింగ్ అని చెప్పేసి ఇక్కడ ఏవైతే ప్రపంచంలో కొన్ని ఈ ఉగ్రవాదం ఎక్కువ కానీ సో అశాంతి ఎక్కువ ఉన్న ప్రాంతం లోపల యుఎన్ఓ ఒక దళాన్ని ఏర్పాటు చేస్తుంది. దాన్ని మనం పీస్ కీపర్స్గా పిలుస్తాం. సో అటువంటిది మే 29న జరుపుకుంటాం కాబట్టి ఈ డే కొన్నిసార్లు ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి ఫోకస్ చేయండి. నెక్స్ట్ పాలిటీ అండి. సో కొలీజియం సిఫార్సులు అని చెప్పేసి వార్తల్లో ఉంది, బట్ ఇది చెప్పలేం మనకి. సో ఎందుకంటే ఇంకా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు. ఒకసారి చూసుకోండి, రాష్ట్రపతి ఆమోదించినాకనే చదువుకోండి. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపరేష్ కుమార్ సింగ్ అని చెప్పేసి ఫేమస్ నోన్ యాజ్ ఏకే సింగ్. సో త్రిపుర హైకోర్టు నుంచి బదిలీ కావడం జరిగింది. త్రిపుర హైకోర్టుకి ఇంకో రావాలి కదా, సో ఆయన పేరు రామచంద్రరావు. ఇతను హైదరాబాద్లో పుట్టిండు కాబట్టి ఈయన పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. జార్ఖండ్ హైకోర్టు నుంచి వచ్చిండు. త్రిపుర హైకోర్టు సీజే తెలంగాణ హైకోర్టుకు వచ్చిండు. జార్ఖండ్ హైకోర్టు సీజే త్రిపుర హైకోర్టుకు వచ్చిండు. రెండింటినీ మోస్ట్లీ రాష్ట్రపతి గారు ఆమోదిస్తారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం మనం చదువుకోవాలి. కొలీజియం సిఫార్సులు ఎగ్జామ్లో రావండి. సో కొలీజియం సిఫార్సు రాష్ట్రపతి ఆమోదిస్తేనే అమల్లోకి వస్తాయి కాబట్టి రాష్ట్రపతి ఆమోదం అనంతరం చదువుకోవాలి. మరి ఇప్పుడు ఎందుకు రాష్ట్రం అంటే, సో అపరేష్ కుమార్ సింగ్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ మనకి. రామచంద్రరావు తెలంగాణలో పుట్టిండు కాబట్టి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు వచ్చిండ్రు. ఈ ముగ్గురిని రాష్ట్రపతి గారు ఆమోదించిండ్రు కాబట్టి సో ఒకసారి పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో 100% రాదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అంటే నోటికి వచ్చే విధంగా కాకుండా ఒక ఐడియా కొద్దీ గుర్తుపెట్టుకోవాలి. అంజారియా, విజయ్, అతుల్ చంద్రకర్ అని చెప్పేసి ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా రాష్ట్రపతి గారు నియామకం చేయడం జరిగింది. సో నెక్స్ట్ అంటే ఎకనామీ, ఇది ఫేమస్. మనము ఎకనామీ నోట్స్లో ఇది పేపర్ ఖాళీ పెట్టేసినాం. ఎందుకు అంటే ఎంఎస్పి మనకి 14 ఖరీఫ్ పంటలకి అని చెప్పేసి మనం ఎకనామీ క్లాసు అది వ్యవసాయం ఎప్పుడో చేసినాం, ఏప్రిల్లో లేదా మార్చిలో. సో అప్పుడు వీళ్ళు ప్రకటించలేదు, ఇప్పుడు ప్రకటించారు కాబట్టి మనం అక్కడ అప్డేట్ చేస్తున్నాం. నిజంగా నేను అప్డేట్ చేస్తున్నా. సో 2025-26 మార్కెట్ సీజన్ కోసము అంటే పంట విత్తక ముందే సో మద్దతు ధర ప్రకటిస్తారు. ఎవరు ప్రకటిస్తారు అండి? క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ హెడెడ్ బై పిఎం, నాట్ ఎకనామీ మినిస్టర్. సో దీన్ని సిఫార్సు చేసేది మీకు సిఎస్సిపి చేస్తుంది. ఒకసారి చూస్తే జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న వస్తుంది. మనం డిస్కస్ చేసినాం డెప్త్గా, ఇంతకంటే ఎక్కువగా నోట్స్ లోపల. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అని చెప్పేసి సిఎస్సిపి ఇది రికమెండేషన్ చేస్తే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అని చెప్పేసి ఆమోదిస్తుంది, ప్రకటిస్తుంది కూడా. సో మీరు ఎంఎస్పి ఎలా లెక్కిస్తారని చెప్పేసి నోట్స్లో ఒక 4-5 పేజీలకు పైగా ఉంది. అది ఒక్కసారి చూసుకోండి, మరొకసారి రివిజన్ లాగా పనికొస్తుంది. ఎంఎస్ స్వామినాథన్ 1.5 ఇంటూ C2 అని చెప్పేసి చెప్పిండు. సో బట్ 2018-19 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 1.5 ఇంటూ A2 + FL మీద ఇస్తుంది, నాట్ C2 మీద అని చెప్పేసి మళ్ళీ పిఐబి న్యూస్లో వచ్చింది. సో ఇది మనకి డౌట్ ఉండే, C2 A2 + FL అని చెప్పేసి A2 + FL ఆధారంగానే ఇస్తుంది. A2 మీన్స్ యాక్చువల్ కాస్ట్. నువ్వు నేరుగా జేబులో నుంచి కూలీలకు కావచ్చు, ఎరువులు కొనుక్కోవడం కావచ్చు, విత్తనాలు కావచ్చు, అటువంటి నేరుగా ఖర్చు చేస్తుందని A2 అని చెప్పేసి పిలుస్తాం. FL మీన్స్ మీకు ఫ్యామిలీ లేబర్, ఇంట్లో వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వం కదా, వాళ్ళు కూడా పనిచేస్తారు. A2 + FL కలుపుకొని 50% ఎక్కువ మనం ఇస్తున్నాం 2018-19 నుంచి అని చెప్పేసి మీకు పిఐబి న్యూస్లో వచ్చింది. C2 అయితే ఇవ్వట్లేదు. C2 మీద 50% ఇవ్వాలని చెప్పేసి ఎంఎస్ స్వామినాథన్తో పాటు మరొక కమిటీ చెప్పిందండి. ఒకసారి ఇది మీరు ఆన్సర్ చేయండి. మన కోర్స్ తీసుకున్న వాళ్ళు ఒకసారి చూస్తే క్లాసెస్ని ఒకసారి ఆన్సర్ చేయండి. వేరే వాళ్ళకి తెలిసినా మంచిదే, ఆన్సర్ చేయండి. ఎంఎస్ స్వామినాథన్తో పాటు C2 వ్యయం మీద 50% 1.5 టైమ్స్ ఇవ్వాలని చెప్పేసి ఏ కమిటీ సిఫార్సు చేసింది? నెక్స్ట్ ఈ ఎంఎస్పికి ఎఫ్ఆర్పికి తేడా ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్రెస్లో వచ్చిందండి. సో ఎక్స్ప్రెస్ చాలా పెద్ద ఆర్టికల్ వచ్చింది, దాన్ని షార్ట్ చేస్తే ఈ విధంగా టేబుల్ వచ్చింది. ఈ టేబుల్ మన నోట్స్ లోపల అప్డేట్ చేసుకోవాలి. మంచిగా ఉంది టేబుల్. సో మన నోట్స్ అనేది అదే ఫైనల్ కాదు, దాన్ని మనం మెరుగు చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎగ్జామ్స్ వరకు. నేను ఏమన్నా అప్డేట్స్ ఉంటే చెప్తా ఉంటాను, మీరు దాన్ని రాసుకుంటే సరిపోతుంది.
మీరు ఆ నోట్స్ మీద ఫోకస్ చేయాలి. నెంబర్ ఆఫ్ రిఫరెన్స్ పుస్తకాలు ఎకనామీకి ఓన్లీ ఒకటే పుస్తకం, తెలుగు అకాడమీ ఉండాలి, మన నోట్స్ ఉండాలి. నెంబర్ 2 మీకు వద్దు, దానివల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ. సో రివిజన్ చేస్తూనే ఉండండి. మీకు జూన్ 2 నుంచి నేను రివిజన్ నోట్స్, రివిజన్ ప్లాన్ అయితే ఇస్తాను, దాన్ని కంపల్సరీ ఫాలో అవుదాం. మీరు చదవాలి, నేను ఓన్లీ ఎగ్జామ్స్ పెడతాను. సో మీరు చదవాలి కాబట్టి ఎక్కువ టైమ్స్, కనీసం ఒక 6 hours జూన్ 2 నుంచి ప్లాన్ చేసుకోండి. ఎంప్లాయీ అయినప్పటికీ చేసుకోండి, ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పటికీ ప్లాన్ చేసుకోండి. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు, జస్ట్ ఓపికతో కూడుకున్న వ్యవహారం, టైం కేటాయించుకోవడం. మనం ఇంట్లో ఉండి సో అది చదువుకోవచ్చు. సో ఎంఎస్పి ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఆర్పి అంటే మీకు చెరుకు పంటకి మాత్రమే మనం లీగలైజ్ ఇస్తాం, చట్టబద్ధమైన ధర ఇస్తాం కదా, దాన్ని ఎఫ్ఆర్పి అని చెప్పేసి పిలుస్తాం. 22 పంటలకు వస్తే ఇది ఓన్లీ షుగర్కే వస్తుంది ఎఫ్ఆర్పి అని చెప్పేసి. గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది ఈ ఎంఎస్పికి. ఎఫ్ఆర్పిని షుగర్ మిల్స్ వాళ్ళు కొనుగోలు చేస్తారు. సో నో లీగలైజ్ ఎంఆర్పికి చట్టబద్ధత ఉందా? లేదండి. సో ఎఫ్ఆర్పికి లీగలైజ్ ఉంటుంది యాజ్ పర్ షుగర్ కేన్ కంట్రోల్ ఆర్డర్ 1966 ప్రకారం దీనికి చట్టబద్ధత అయితే మనం కల్పించాము. సో కొనుగోలు చేసిన వాటికి మనీ పే టైం వచ్చేసి లిమిట్ లేదు ఎంఎస్పికి. దీనికి 14 daysలో కంపల్సరీ ఆ మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ రైతులకి పే చేయాల్సిందే, లేకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సో మన అయితే ఈరోజు లారీ పోతుంది, బస్తాలు పోతాయి, అవి ఎప్పుడు వస్తాయి అంటే చెప్పలేం మనం. నెలకి రావచ్చు, 2 daysకి రావచ్చు, 3 monthsకి రావచ్చు, 1 year రావచ్చు. దెర్ ఈస్ నో ఇంట్రెస్ట్. నీకు ఇంట్రెస్ట్ ఇస్తాడా? ఇయ్యరు. బట్ చెరుకు వాళ్ళకి మాత్రం ఇంట్రెస్ట్ ఇస్తారు. పెనాల్టీస్ ఉంటాయి షుగర్ మిల్స్ మీద టైం గిట్ట ఇవ్వకుంటే. సో ఇక్కడ మనం సోర్స్ ఎందుకు మెన్షన్ చేసినామంటే ఆర్టికల్ మనకు నచ్చింది వాస్తవంగా, అది నచ్చినప్పుడు మనం సోర్స్ మెయింటైన్ చేయాలి. సోర్స్ అని చెప్పాలి కంపల్సరీ, మనమే క్లెయిమ్ చేసుకోవద్దు. మంచి ఆర్టికల్ అది వాస్తవంగా నేను షేర్ చేస్తాను, బట్ అది ప్రీమియం ఆర్టికల్. ఐ మీన్ మీరు డబ్బులు తీసుకుంటూనే వాళ్ళకి వస్తుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ లోపల యూపీఎస్సీ ప్యాకేజ్ తీసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి. సో మన 14 పంటల గురించి మనం డిస్కస్ చేయలేదు, ఏదో చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ చూస్తే మీకు ఈసారి ఎక్కువ దేనికి పెంచారు ఆ టైప్ ప్రశ్న వస్తుందండి. అంటే వరికి ఇన్ఫ్యాక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, వరిది కంపల్సరీ. దాంతోపాటు ఈ 14 పంటలలో ఏ పంటకు ఎక్కువ పెంచారు? సో నైగా సీడ్ అని చెప్పేసి 820 రూపీస్ పెంచిళ్ళు ఈసారి ఎక్కువగా. సెకండ్ రాగి 596, కాటన్ థర్డ్ 589, 4 వచ్చేసి సీసం నువ్వులు అని చెప్పేసి పిలుస్తాం. ఇవి 4 వరుసగా గుర్తుపెట్టుకోండి, ఎంత పెంచారో అవసరం లేదు, జస్ట్ 4 వరుసగా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. హైయెస్ట్ మార్జిన్ అంటే పంట వ్యయంతో కంపేర్ చేస్తే ఈ ఎంఎస్పి చూస్తే ఎక్కువ ప్రాఫిట్ దేనికి వస్తుందంటే, సో మళ్ళీ ఇది ఎక్కువ పెంచింది వేరు, ఎక్కువ మార్జిన్ వేరు, లాభం పరంగా వేరు. సో బాజ్రా ఫస్ట్, సజ్జలు, మెయిజు, నెక్స్ట్ తురు లేదా అర్హర్ అని చెప్పేసి పిలుస్తాం, ఐ మీన్ కందులు అని చెప్పేసి, ఊరద్దు అండ్ అదర్స్ అని చెప్పేసి అన్నిటికీ 50 అయితే ఇస్తున్నారు. మిగతా ఇవి 4 అయితే 50 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఒకసారి చూసుకోండి. మార్జిన్ మీన్స్ నీ వ్యయం కంటే ఎక్కువ లాభం వస్తుంది. సో బాజ్రా సజ్జలు పండిస్తే నీకు 63% వస్తుంది ఎంఎస్పి కొనుగోలు చేస్తే కనుక ప్రభుత్వం. మెయిజ్ పండిస్తే 59 వస్తుంది, కందులు పండిస్తే 59 వస్తుంది, మినుములు పండిస్తే 53 వస్తుంది. సో మార్జిన్ పరంగా ఇవి హైయెస్ట్ కాబట్టి ఇట్లా పెంచిన రేటు పరంగా అట్లా అవి గుర్తుపెట్టుకోవాలి, ఇవి చూడండి ఒకసారి. ఇవన్నీ మనకు మిల్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మీకు ఇవి చూస్తే సో శ్రీ అన్న అని చెప్పేసి పిలుస్తాం కదా. మిల్లెట్స్కి ఇండియా ప్రభుత్వం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి వాటికి మార్జిన్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వరి మనకి గుర్తుపెట్టుకోవాలి, ఎంత 69 పెంచింది. లాస్ట్ ఇయర్లో చూస్తే మీకు 117 పెంచింది. అంటే పెంచింది కానీ లాస్ట్తో కంపేర్ చేస్తే తక్కువ పెంచింది. జొన్న, సజ్జ, మొక్కజొన్న ఇవన్నీ రాసినా కానీ ఇట్లా గిన్ని మనిషి అన్న వాడికి గుర్తుండవండి. సో ఫ్యాకల్టీ చూడక చెప్పవచ్చు అంటే చెప్పవచ్చు అండి, ఎందుకంటే ఎకనామీ కదా. ఇప్పుడు ఎకనామీ ఫ్యాకల్టీ ఎకనామీ, ఆయన లైఫ్ మొత్తం ఎకనామీ, ఆమె మొత్తం ఎకనామీ. మనం అట్లా ఆస్పిరెంట్ కాబట్టి ప్రతి అంకెల వైపు మనం ఆకర్షితులు కావద్దు, చూసిన దాని పట్ల ఆకర్షితులు కావద్దు. కొన్నిట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి. గణాంకాలు చూస్తే మనం ఎక్కువ టెంప్ట్ అయిపోతాం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి, బట్ అట్లా టెంప్ట్ అవ్వద్దు, మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. సో అయితే ఈసారి ఏమైందంటే ఈ వరి ఒకసారి ఇది ఎగ్జామ్లో వస్తుందండి. ఇట్లా వరి, కంది, పెసలు, మినుము, పొద్దుతిరుగుడు, నువ్వులు, సో నైగర్ ఇవన్నీ ధరలు అనేవి గతం కంటే తక్కువ పెంచిళ్ళు, లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు తక్కువ పెంచిళ్ళు. 24-25లో కూడా పెంచిళ్ళు కదా, అప్పుడు ఎక్కువ పెంచిళ్ళు, ఇప్పుడు తక్కువ పెంచిళ్ళు వీటికి. కాబట్టి ఒకసారి వీటి మీద లుక్ వేయండి. వరి
కంది, పెసళ్ళు, మినుములు అన్ని పప్పులే అండి. కొన్ని నువ్వులు కూడా మీకు అనిపిస్తున్నాయి. నువ్వులు, పొత్తిరుగుడు, నైగరు అంటే ఇవేమో నూనె పంటలు 3 ఉన్నాయి, ఒక 3 పప్పులు ఉన్నాయి, వరి మొత్తం 7 పంటలకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి తక్కువ పెంచడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఈ సెజ్ వార్తల్లో ఉంది అండి, స్పెషల్ ఎకనామిక్ జోన్ మనం డిస్కస్ చేసినాం ఇండస్ట్రియల్ చాప్టర్ లోపల. సో ర్యాక్ బ్యాంక్ అని చెప్పేసి ఇది సంస్థ అండి, ఇండియాలో ఫస్ట్ ఏఐ సెజ్ని ఏర్పాటు చేసింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాయ్పూర్ లోపల. ఇట్ ఈస్ ఫస్ట్ ఏఐ టెక్నాలజీ ఆధారిత సెజ్, స్పెషల్ ఎకనామిక్ జోన్. సో మనము ఈ నిమ్జున్ను సెజ్కి తేడా ఏంటి మనం టేబుల్ ఫార్మాట్లో డిస్కస్ చేసినాం ఎకనామిక్ కోర్స్ లోపల. ఆ టేబుల్ బాగా పనికి వస్తుంది అర్థం కావడానికి. నెక్స్ట్ స్పేస్ అండి, థియాన్వెన్ ప్రోబ్ అంటే మీకు రీసెర్చ్ చేస్తుంది ఇతర గ్రహాల మీద. సో ఇది చైనా ప్రయోగించింది, థియాన్వెన్ ప్రోబ్ 2 అని చెప్పేసి పిలుస్తాం. అంటే రాకెట్ ఏది కొంచెం పోయింది ఈ ప్రోబ్ని అంటే లాంగ్ మార్చ్ 3B రాకెట్ కొంచెం పోయింది, జియూక్ 1 నుంచి ప్రయోగించింది. నేను రాయలేదు, అది ఇప్పటికీ అదే ఉంటుంది కాబట్టి. సో లక్ష్యం ఏంటి అంటే అంగారకుడి గ్రహం దగ్గరలో ఉన్న గ్రహ శకలము ఆస్టరాయిడ్ ఏంటి అది 2016 HO3 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది దీని నుంచి నమూనా తీసుకొస్తారు, షాంపుల్ రిటర్న్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో గ్రహశకలం నుంచి షాంపుల్ రిటర్న్ కాబట్టి అరుదుగా జరిగే ప్రయోగం కాబట్టి మనం థియన్వెన్ అని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. చైనా ప్రయోగించింది లాంగ్ మార్చ్ 3B రాకెట్ ద్వారా. నెక్స్ట్ ఇది డిఫెన్స్ కిందకి వస్తుంది. ఎక్సర్సైజ్ నోమాడిక్ ఎలిఫెంట్ అని చెప్పేసి చాలాసార్లు మనం డిస్కస్ చేసినాము. 17th ఎడిషను ఇండియా మంగోలియా జాయింట్ మిలిటరీ విన్యాసం ఇది. ఈసారి మంగోలియా హోస్ట్ చేస్తుంది ఉలన్ బతర్ లోపల. లాస్ట్ టైం ఐ థింక్ ఇండియా హోస్ట్ చేసింది మేఘాలయలో ఉన్న ఉమ్రోయి ప్రాంతం లోపల. ఒక ఇయర్ మనం, ఒక ఇయర్ వాళ్ళు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి డిఆర్డిఓ చీఫ్ పదవి కాలం 1 year పెంచినాము, సమీర్ కామత్. సో అది ఎస్ఎన్టీకి వస్తుంది, నియామకాలు అంటే ఎస్ఎన్టీ కిందకి వస్తుంది. బికాజ్ ఐబీపీఎస్ వాళ్ళకి సిలబస్లో ఉంది. నేను మంత్లీ మ్యాగజైన్ లోపల సో రేపటి కాలం దీన్ని డిఆర్డిఓ ఎలా ఏర్పాటు అని చెప్పేసి మొత్తం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అండి, సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. సో డామన్ డయ్యూ లోపల డయ్యూ ఒక డిస్ట్రిక్ట్ పేరు మనకు. సో ఇండియాలో మొత్తం విద్యుత్తుని సోలార్ ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఫస్ట్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి మనకి పిఐబి న్యూస్లో వచ్చింది. సో 11.88 megawatts. ఇది ప్రధానమంత్రి సూర్య ఘర్ స్కీమ్ ద్వారా సౌరశక్తిని ఉపయోగించుకుంటుంది. ఇట్ ఈస్ ఫస్ట్ డిస్ట్రిక్ట్. సో మనం ఇంతకుముందు ఫస్ట్ విలేజ్ డిస్కస్ చేసినామండి, మోదెరా ఫ్రమ్ గుజరాత్. ఫస్ట్ సోలార్ సిటీ సాంచీ ఫ్రమ్ మధ్యప్రదేశ్. సోలార్ డిస్ట్రిక్ట్ డయ్యూ ఫ్రమ్ డామన్ డయ్యూ, దాదర్ నగర్ హవేలీ యూటీ. నెక్స్ట్ ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్ అండి. సో మొన్న మనము ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ ఒకసారి మీరు చూడండి, లేకుంటే May 1 to 15 చూడండి ఒకసారి. ఇంటర్పోల్ అనేది సిల్వర్ నోటీస్ని ప్రవేశపెట్టింది కొత్తగా. అట్లా ప్రవేశపెట్టింది మనం ఇట్లా వాడుకున్నాం. సో సిల్వర్ నోటీస్ని ఉపయోగించుకున్న ఫస్ట్ కంట్రీ ఇండియా అండి. సో ఎందుకోసం అంటే ఒక ఇద్దరి కోసము, వాళ్ళ పేర్లు కూడా కొద్ది వరకు అవసరం అండి. వీళ్ళు ఫస్ట్ పర్సన్స్ కాబట్టి. శుభం నెగిటివ్ పాజిటివ్ వీళ్ళు మనకు వార్తల్లో ఉన్నారు కదా. ఒకరేమో శుభం షోకెన్, మరొకరేమో అమిత్ మండన్ లాల్. సో మనం గుర్తుపెట్టుకో కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది. సో శుభము మంచిది అని చెప్పేసి అమితంగా ఉపయోగించుకుంటున్నాం మనం, ఏమి ఇచ్చినా అమితంగా శుభం అని చెప్పేసి. అట్లా మనం చిన్న కీవర్డ్స్తోని కరెంట్ అఫైర్స్ లోపల మంచి స్కోర్ సాధించవచ్చు. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి నేను కంపల్సరీ గ్రూప్ 2లో మీకు లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 కంటే ఇప్పుడు ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తాం మన నుంచి. అంటే చిన్న చిన్న కోడ్ వర్డ్స్ ఉపయోగించి, చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి ఎట్లా ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలని చెప్పేసి. వాట్ ఇస్ ద సిల్వర్ నోటీస్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఎవరైతే క్రిమినల్ ఉంటారో వాళ్ళ యొక్క అసెట్స్ గురించి, అంటే వాళ్ళ యొక్క ఆస్తుల గురించి మనము ట్రేసింగ్ చేస్తాం. సో వీళ్ళిద్దరు క్రిమినల్స్ అండి. వీళ్ళ యొక్క అసెట్స్ని ఇంటర్పోల్ ఇప్పుడు ట్రేసింగ్ చేస్తుంది అన్నట్టు. మన సిబిఐ అనేది దాన్ని అప్లై చేసింది, ఇంటర్పోల్ ఆమోదించింది. సిల్వర్ నోటీస్ని వెరీ ఫస్ట్ టైం ఇంటర్పోల్ ఇండియా మీద ప్రవేశపెట్టింది. ఒక కంట్రీకి 9 నోటీసులు ఇవ్వచ్చు సిల్వర్ నోటీస్, ఇండియాకి వచ్చేసి 2 వాడుకుంది ఆల్రెడీ. దీన్ని ఏప్రిల్ మంత్ లోపల ప్రయోగించిందండి ఇంటర్పోల్ నోటీస్. ఇంటర్పోల్ అనే సంస్థ వెరీ ఫస్ట్ టైం సిల్వర్ నోటీస్ని. నెక్స్ట్ వార్తల్లో ఉన్న వ్యక్తులు, గుగివా తియాంగ్ అని చెప్పేసి కెన్యా ఆఫ్రికా లోపల వెరీ ఫేమస్ రచయిత చనిపోవడం జరిగింది. ఇతనికి మన తెలుగుతో లింకప్ ఉందండి. ఏంటంటే
ఇతను జైల్లో ఉన్నప్పుడు టిష్యూ పేపర్ మీద డెవిల్ ఆన్ ది క్రాస్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాసిండు. ఆ పుస్తకాన్ని మన వరవరరావు అని చెప్పేసి వెరీ ఫేమస్ కమ్యూనిస్ట్ నాయకుడు మట్టికాళ్ళ మహారాక్షసి అనే పేరుతో అనువాదం చేసిండు. సో ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న కెన్యా కమ్యూనిస్టు భావజాల వ్యక్తి మన భావజాల వ్యక్తితో లింకప్ అయింది కాబట్టి ఎగ్జామ్లో వస్తే రావచ్చు. మిగతా మొత్తము అనే బుక్స్ లాంటివి ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇది జాగ్రఫీ అండి. ప్రపంచంలో అతి పొడవైన పియర్ రైల్వే బ్రిడ్జి మణిపూర్ లోపల మనం ఆవిష్కరించుకున్నాం. సో దీని పేరు వచ్చేసి నోని బ్రిడ్జి. ఈ ప్రపంచంలో అతి పొడవైన ఇట్ ఈస్ టాలెస్ట్ రైల్వే పియర్ బ్రిడ్జ్. పియర్ మీన్స్ ఇట్లా ఈ బ్రిడ్జి కదా, రెండు ఎండింగ్లో సపోర్ట్గా ఉంటాయి, పిల్లర్స్ మాదిరిగా ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే వాళ్ళు నిర్మించినారు మణిపూర్ లోపల. సో మణిపూర్ లోపల గుర్తుపెట్టుకోవాలి. సో పియర్ అంటే ఏంటంటే వర్టికల్ సపోర్ట్, ఇట్లా వర్టికల్ సపోర్ట్ ఉంటుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది బ్రిడ్జ్, ఇటొకటి ఉంటుంది. సో దీన్ని మనం పియర్ బ్రిడ్జ్గా పిలుస్తాం. ఇది పొడవైంది ప్రపంచంలోనే. సో మణిపూర్ లోపల ఈశాన్య సరిహద్దు రైల్వే అని చెప్పేసి దీన్ని నిర్మించింది. సో కాబట్టి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో అతి పొడవైన కాబట్టి రైల్వే పియర్ బ్రిడ్జ్ కాబట్టి మణిపూర్ లోపల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ అండి. సో గద్దర్ సినీ పురస్కారాలు ఫస్ట్ నంది అవార్డ్స్ ఉండే కదా, దాన్ని మనం పేరు మార్చుకున్నాం కదా. సో ఇది వచ్చినాయండి. జ్యూరీ కమిటీ జయసుధ. సో వీళ్ళు ఎంపిక చేసిండు. ఇంకా ఇవి ఇక ఎగ్జామ్లో వస్తాయంటే చెప్పలేమండి, ఫస్ట్ అవార్డు కాబట్టి కనీసం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. మూవీ కల్కి. యాక్టర్ అల్లు అర్జున్. హీరో కాదండి, యాక్టర్. ఇన్ని నటిస్తాడు. డైరెక్టర్ ఎలా చెప్తే అలా నటిస్తారు. కూర్చోమంటే కూర్చుంటారు, లేదంటే లేస్తారు, అంతే. యాక్ట్రెస్ నివేదిత థామస్, వెరీ ఫేమస్ యాక్ట్రెస్. డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇంకా ఇవన్నీ చదువుకోండి, పెద్ద ఇవి ఏం సినిమా ఆ సినిమా అని చెప్పేసి అన్నీ రాసిన, ఎందుకంటే ఫస్ట్ అవార్డ్స్ అని చెప్పేసి నిజంగా అన్నీ వస్తాయి, ఇవన్నీ రావండి. ఇంకా కొన్ని ఉండే, దాన్ని స్కిప్ చేసిన. అచ్చా, ఒకరికి పుస్తకం చదువుకోండి. ఉత్తమ పుస్తకం అని చెప్పేసి మన సినిమా ఫస్ట్ రీల్ ఎంపికైంది. రాసిన వ్యక్తి రెంటాల జయదేవ. ఈ నోట్స్లో ఉంటాయండి, మీకు అన్ని పేపర్లు దొరుకుతాయి. ఇన్ఫ్యాక్ట్ హాస్యనటుడు ఎవరు అని చెప్పి, స్క్రీన్ ప్లే ఎవరు, సంగీతం ఎవరు, సహానటి ఎవరు, ఇవన్నీ అంతగా ఫేమస్ ఏం కాదు. మేబీ ఇంతవరకు చదువుకోండి, మరి అవసరం అనిపిస్తే గిట్ట ఇంతవరకు చదువుకోండి సరిపోతుంది. తెలంగాణ విశ్వనాథ్ కార్తిక్. ఏపీ వాళ్ళకు కూడా కొద్ది వరకు అవసరం అండి. ఎందుకోసం అంటే 7 సమ్మిట్స్ అంటే 7 ఖండాల్లో 7 శిఖరాలు ఎక్కినటువంటి ప్రపంచంలో 2వ అతిపిన్న వయస్కుడు, ఇండియాలో అతిపిన్న వయస్కుడు. సో కాబట్టి విశ్వనాథ్ కార్తిక్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఎవరని చెప్పి చూస్తే నేను ఇది గూగుల్ సెర్చ్ చేసిన అండి. సో జోర్డాన్ ఫ్రమ్ అమెరికా, అంటే 7 శిఖరాలని ఎక్కినటువంటి ఫస్ట్ అతిపిన్న వయస్కుడు జోర్డాన్ ఫ్రమ్ అమెరికా అని చెప్పేసి పిలుస్తాం. జోర్డాన్ దేశం కూడా ఉన్నది, బట్ ఇది పేరే. ఇందిరమ్మ అమృతం అని చెప్పేసి సో నిన్న మన సీతక్క స్టార్ట్ చేసింది కొత్తగూడెం లోపల. దీని స్లోగన్ ఏంటంటే మీకు ఆడపిల్లలకి శక్తినిద్దాము, ఆరోగ్య తెలంగాణ నిర్మిద్దాము. కౌమార బాలికల్లో రక్తహీనత ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని నివారణ కోసం అని చెప్పేసి పోషకాలు కల్పిస్తారట. సో ఫస్ట్ తెలంగాణ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తలేము, 3 డిస్టిక్ లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కొత్తగూడెము, కుమ్రంభీం, ఆసిఫాబాదు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా అని చెప్పేసి 50,000 మందికి ఇది మనమైతే ఇస్తున్నాము. సో పోషకాహారం అంటే ఏమి ఇస్తారు అంటే పల్లీలు, మిల్లెట్స్తో చేసిన చిక్కీలు అంటే పల్లి పట్టీలు, రాగి పట్టీలు అవి ఇస్తారు అన్నట్టు. సో ఒక రోజుకి ఇస్తారు అన్నట్టు. ఒక చిక్కీ క్యాలరీలు చూస్తే 600 క్యాలరీస్ నమ్మొచ్చు అండి. లాట్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది కాబట్టి నమ్మొచ్చు. బట్ ఇది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వము 18 to 20 grams ప్రోటీన్ ఉంటుందంటే ఒక్కసారి మనము మీకు ఇది న్యూట్రిషన్ మీద అవగాహన ఉంటే పల్లీలు ఉన్నాయండి. పల్లీలు దేని సోర్స్ అండి? ఇట్ ఈస్ ఫ్యాట్ సోర్స్. ఇట్ ఈస్ ఫ్యాట్, ప్రైమరీ ఫ్యాట్. ప్రోటీన్ ఉంటుంది, చాలా లెస్ కంటెంట్ ఉంటుంది. ప్రైమరీలీ అది ఫ్యాట్. చిరుధాన్యాలు అంటే అవంటి గ్రెయిన్స్, ఫుడ్ గ్రెయిన్స్, ఇవి ప్రైమరీలీ కార్బోహైడ్రేట్సే. మిల్లెట్స్ ఏవైనా కార్బోహైడ్రేట్సే. సో కార్బోహైడ్రేట్స్ నుంచి, ఫ్యాట్ నుంచి ఒక పల్లి పట్టి లోపల ఇన్ని గ్రాములు ప్రోటీన్ రాదండి. హైలీ ఇంపాసిబుల్, ఇది హైలీ ఇంపాసిబుల్. 3 to 4 అయితే వస్తుంది కావచ్చు మేబీ. ఓకే, అసలు మనం ఇట్లా అంటాం కొంతమంది, ఇది అవసరం లేదు ఎగ్జామ్ దృష్ట్యా, జస్ట్ మీకు కొన్నిటి మీద బ్రాడ్ ఐడియా ఉండాలి.
మనము వెజిటేరియన్ కాదండి, ఇండియన్స్ వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్ కూడా కాదు, మనము గ్రెయిన్టేరియన్గా పిలుస్తాం. సో గ్రెయిన్టేరియన్ మీన్స్ మనం వచ్చేసి మెయిన్గా గ్రెయిన్స్ తింటాము, అంటే ఐ మీన్ రైస్ తింటాము, గోధుమ తింటాము, జొన్న తింటాము, మొక్కజొన్న తింటాము, మిల్లెట్స్ తింటాము, రాగులు తింటాము. సో మనము అంటే ఇది ఎక్కువ తింటాము, పక్కపొంటి ఇన్ఫ్యాక్ట్ ఈ వెజ్ కర్రీ నాన్ వెజ్ కర్రీ తక్కువ తింటాం మనం జనరల్లీ. తెలంగాణ అండ్ ఏపీ ఇండియన్స్ ఎవరైనా కూడా సరే, వాళ్ళు నార్త్ ఇండియా అయితే గోధుమ తినవచ్చు, మనమైతే రైస్ తినవచ్చు, కానీ మనం ముఖ్యంగా గ్రెయిన్టేరియన్స్. మనం ధాన్యాలు చాలా ఎక్కువ తింటాం మనం, అవసరం కంటే మించి. వెజ్ నాన్ వెజ్ తక్కువ తింటాం మనం. సో ఆల్ ఇండియన్స్ ఆర్ మోస్ట్లీ గ్రెయిన్టేరియన్గా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు 31 రేపు నేను మంత్లీ మ్యాగజైన్ మన గ్రూప్లో మన యాప్లో పోస్ట్ ఇస్తాను. అయితే ఈసారి డిటిపి వర్షన్ మీకు లేట్గా వస్తుంది. నేను గ్రూప్లో పోస్ట్ చేసిన కారణం ఏంటని చెప్పేసి, మన ఆంజనేయులు బ్రోకి ఎగ్జామ్ ఉంది, ఈ FRO ఎగ్జామ్ ఉంది కదా. సో ప్రిలిమ్స్ పాస్ అయింది కాబట్టి, సో మంచి రాయాలంటే మనం ఒత్తిడి చేయొద్దు. సో ఫ్రీగా చదువుకోమని చెప్పేసి మన అందరం ఆస్పిరెంట్ కమ్యూనిటీ కాబట్టి, ఒక ఆస్పిరెంట్స్కి అవసరం ఉన్నప్పుడు ఇంకో ఆస్పిరెంటే అర్థం చేసుకుంటాడు. సో మీకు June 10th వస్తుంది డిటిపి వర్షన్. ఈ నోట్స్ మాత్రం నేను రాసింది రేపే సాయంత్రం పెట్టేస్తాను. సో ఇంకోటి మన కరెంట్ అఫైర్స్ డిటిపి చేసే వ్యక్తి మంచి నాలెడ్జ్ పర్సన్ అండి. గ్రూప్ 2 లోపల 192 ఎన్నో వచ్చినాయి ఏపీఎస్సి, అంటే సిలబస్ మీద మంచి ఐడియా ఉంది. అట్లా ఉన్న వాళ్ళు డిటిపి చేస్తే ఏమవుతుందంటే, సో ప్రూఫ్ రీడింగ్ లాంటిది అవసరం ఉండదు, దాంతోపాటు వాళ్ళు ఇంకా కొంచెం బెటర్గా చేయగలుగుతారు. మామూలు డిటిపి తెలిసిన వ్యక్తికి, సబ్జెక్టు వచ్చి డిటిపి చేసిన వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. మ్యాగజైన్ లోపల చాలా తేడా ఉంటుంది కంపల్సరీ. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.